ఆచి చికెన్ మసాలా లైన్ క్లియర్ అయింది. ఇద్దరు గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు లోక్ భవన్ లైన్ క్లియర్ చేసింది. దీంతో మంత్రి అజారుద్దీన్ మంత్రిగా కొనసాగేందుకు లైన్ క్లియర్ అయింది. గతంలో గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ ను ప్రభుత్వం నామినేట్ చేసింది. దీనిపై కోర్టుకు వెళ్లడంతో వివాదం రగిలింది. దానిని గవర్నర్ ఆ ఫైల్ ను లైన్ క్లియర్ చేశారు. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు లైన్ క్లియర్ అయింది. ఇద్దరు గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు లోక్ భవన్ లైన్ క్లియర్ చేసింది. దీంతో మంత్రి అజారుద్దీన్ మంత్రిగా కొనసాగేందుకు లైన్ క్లియర్ అయింది. గతంలో గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ ను ప్రభుత్వం నామినేట్ చేసింది. దీనిపై కోర్టుకు వెళ్లడంతో వివాదం రగిలింది. దానిని గవర్నర్ ఫైల్ ను లైన్ క్లియర్ చేశారు. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మొత్తానికి అజారుద్దీన్ కి సంబంధించి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూడా ఏ సభలోనూ గనక ఒకవేళ ఆయనకి పదవి దక్కకపోతే ఇంకా నెక్స్ట్ ఆయన మంత్రి పదవి ఊస్టింగ్ అన్న వివాదం ఉంది. ఎండింగ్ టైంలో రేవంత్ రెడ్డి వెళ్లి గవర్నర్ ని కలవడం, అటు లోక్ భవన్ లో ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి లైన్ క్లియర్ అవ్వడం ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏ రకంగా చూడొచ్చు? ఇంకా గవర్నర్ కోటాలో లాస్ట్ ఆగస్టు సమయంలో అజారుద్దీన్ ని, కోదండరాం ఇద్దరిని కూడా ఎమ్మెల్సీలుగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో గతంలో గవర్నర్ కోటాలో పంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యం, గత గవర్నర్ వెళ్ళిన గవర్నర్ కూడా దీన్ని పెండింగ్ లో పెట్టారు. దీనికి కారణం ఏంటంటే కోర్టులో ఈ ఎమ్మెల్సీలకు సంబంధించిన వివాదం నడుస్తుంది. గతంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలకు చేయాలన్నట్టు అనుకుని దాని తర్వాత కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అవి పెండింగ్ లో ఉంది. దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు ఆగస్టులో గవర్నర్ కోటాలైనా ఇప్పియండి అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు పేర్లు పెట్టారు. దీంట్లో కోదండరాముని మళ్ళీ ఇంక్లూడ్ చేశారు. అజారుద్దీన్ కొత్తగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే అజారుద్దీన్ ని మంత్రిగా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో ఆయన మంత్రిగా చేశారు. అదే సమయంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ గడువు అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. ఈ రోజు ప్రజెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో మరొక 5 రోజుల్లో పూర్తి అవుతున్న నేపథ్యం ఉంది. ఈ నెల చివరికి 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. అప్పటి వరకు కనుక ఆయన ఎమ్మెల్సీగా కాకపోతే ఆయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మంత్రిగా కొనసాగాలంటే ఖచ్చితంగా కూడా 6 నెలల లోపల ఏదో ఒక చట్టసభలో ఆయన ఎమ్మెల్సీగా గానీ ఎమ్మెల్యే గానీ ఆయన ఎన్నికబడి కావాలి. కనుక ఇంకా 5 రోజుల సమయంలో ఈ నిర్ణయం డిసిజన్ అయితే వచ్చింది. లోక్ భవన్ నుంచి కాసేపటి క్రితమే మనకి బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. క్లియరెన్స్ చేస్తారా లేదంటే పెండింగ్ లోనే పెడతారా? గవర్నర్ కొత్తగా వచ్చినటువంటి గవర్నర్ మొన్న శుక్లను కూడా దర్శించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా శ్రీధర్ బాబు, పలువురు మంత్రులు స్వయంగా కలిసి సిఎస్ రామకృష్ణారావు కూడా కలిసి విన్నవించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి సమస్య ఎందుకోసం ముడిపడింది, కోర్టులో ఉన్నటువంటి వివాదం ఏంటి, తాజా పరిణామాలు, అదేవిధంగా మంత్రిగా అజారుద్దీన్ తీసుకున్నటువంటి నేపథ్యం, ఆయన గడువు ఈ నెల 30కి అయిపోతుందన్న విషయం, ఇవన్నీ కూడా గవర్నర్ శుక్లకు వచ్చినటువంటి పరిస్థితి విషయం. అప్పటి నుంచి కూడా కొంత పాజిటివ్ దృక్పథంతో ఈ ఖచ్చితంగా ఈ గవర్నర్ క్లియర్ చేస్తారు. ఎందుకంటే నామినేషన్స్ ఏతున్నాయో గవర్నర్ కోటాలో పంపించినటువంటి నామినేషన్ ను ఆయన తిరస్కరిస్తారా లేదంటే ఆమోదం తెలుస్తారా అన్నటువంటి దాని మీద పెండింగ్ లో పెడతారా, దాని మీద చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. కానీ ఎటకేలకు ఆయన క్లియరెన్స్ చేసినట్టుగా మనకు స్పష్టమైంది. దీంతో ఇప్పుడు కోదండరాం గానీ అదేవిధంగా అజారుద్దీన్ యాజిద్ గా మంత్రిగా కొనసాగుతారు. కోదండరాం కూడా ఆ చిక్కులు నుంచి ఆయన బయటపడ్డట్టుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ ఆయన అజారుద్దీన్ కనుక ఇప్పుడు కనుక చేయకపోతే 5 రోజులలో కనుక ఆమోదం రాకుంటుంటే ఆయన రాజీనామా చేసి మళ్ళీ ప్రమాణ స్వీకారం ప్రభుత్వం అనుకుంటే మరోసారి రాజీనామా చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండేది. ఎందుకంటే అధిష్టానం ఈ విషయంలో చెప్పింది, ప్లాన్ బి కూడా సిద్ధంగా ఉండాలని కూడా చెప్పినట్టు నేపథ్యం ఉంది. ఈ నెలాఖరుతో అజారుద్దీన్తో మంత్రి పదవి రాజీనామా చేయించి మే మొదటి వారంలో ఆయనతో మళ్ళీ మంత్రి పదవి ప్రమాణం చేయించాల్సిన అవసరం ఉందని కూడా అధిష్టానం రాష్ట్ర మంత్రివర్గానికి చెప్పినట్టుగా చెప్తారు. ముఖ్యమంత్రికి ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. కనుక ఈ 6 నెలల్లో కాకపోతే ఇలాంటి ఆప్షన్స్ కూడా ప్లాన్ బి పెట్టుకున్నటువంటి నేపథ్యంలో
ఇప్పుడు ఎట్టకేలకు గవర్నర్ శుక్లా ఈ బ్రేకింగ్ న్యూస్ మనకు అందించినట్టుగా మనకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చట్టసభ్యుడు కాని వ్యక్తి మంత్రిగా 6 నెలల లోపట్నే మాత్రమే అర్హుడుగా ఉంటాడు. 6 నెలలు దాటితే మళ్ళీ ఏదో ఒక చట్టసభకు రావడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎట్టకేలకు రాష్ట్ర గవర్నర్ కాసేపు లోక్భవన్ లో శివప్రతాప్ శుక్లా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. బట్ ఈ నెల 30 గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఓకే, నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ పెండింగ్ లో పెడితే దాన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. కోదండరాంకి వచ్చేటువంటి ఇబ్బంది లేకపోవచ్చు, కానీ అజరుద్దీన్ మాత్రమే మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ సమయంలో మైనార్టీ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా అది ఓటుగా మారుతుంది. అది ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఇంటెలిజెన్స్ సమాచారంతో అజరుద్దీన్ కి టికెట్ ఇవ్వకుండా అక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడం, మైనార్టీ ఓట్లను ఓన్ చేసుకునే ఉద్దేశంతో అజరుద్దీన్ ని ఎలాంటి చట్టసభల్లో సభ్యుడు కాకపోయినప్పటికీ మంత్రిగా చేసినటువంటి ఉదాంతం మనం చూసాం. కనుక మరి ఆయన ఇచ్చినటువంటి టైం అయిపోతుంది. కనుక 6 నెలల సమయంలోనే మంత్రిగా మళ్ళీ కంటిన్యూ కావాల్సిన పరిస్థితి, ఎమ్మెల్సీగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కనుక గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో ఇప్పుడు ప్రభుత్వం కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కోదండరాం కూడా మనం చూసాం, లాస్ట్ టైం కూడా కోదండరాం కు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత గవర్నర్ కోటాలో ఈ రకంగా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని అజరుద్దీన్ తో పాటు గవర్నర్ కోటాలో ఫిలప్ చేసినటువంటి పరిస్థితి కూడా కోదండరాం భౌతవ్యం కూడా ఏందని చూడాల్సిన అవసరం. ఎమ్మెల్సీగానైతే కంటిన్యూ అవుతారు, ఒకవేళ మంత్రిగా తీసుకుంటారా లేదా అనేది కూడా చర్చ జరుగుతుంది బయట. బట్ ఏదైనా కూడా ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయన జేఏసీ అధ్యక్షుడిగా ఆనాడు తీసుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారంలో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఆయనకు ఏదైనా ప్రమోషన్ ఇస్తారా, ఎమ్మెల్సీగానే ఉంచుతారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.